ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నాతో పాటు మీకు ఒక ఫ్రెండ్ని కూడా పరిచయం చేయబోతున్నాను. ఎవరనుకున్నారు? సర్ప్రైజ్ ఫ్రెండ్. మీరే చూడండి. వచ్చేస్తున్నా. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నాను? అందరూ బాగున్నారు కదా? వెళ్తున్నారా? చింటూ, నీకే కాదు వీళ్ళకి కూడా నువ్వు మా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్వే. ఇక నుంచి థ్యాంక్ యూ డాడీ. పిల్లలు, ఈ రోజు నుంచి మీరు కూడా నాకు ఫ్రెండ్సే. నాకెంతో హ్యాపీగా జాలీగా ఉంది. నాకు కొత్త ఫ్రెండ్స్ దొరికారు. చింటూ, చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్కి నువ్వు కూడా నచ్చావు. పిల్లలు, వీడుండో చూసారా? చింటూ గేటు స్కూల్కి వెళ్ళాడు. ఎప్పుడు డుమ్మ డుమ్మ కొడుతూనే ఉంటాడు. అంత లేదు పిల్లలు, వీడి డుమ్మా కొడతా ఉంటాడు. నేను గుడ్ బాయ్ని పిల్లలు. స్కూల్కి అస్సలే డుమ్మా కొట్టను. లాస్ట్ టైం ఏదో ఫీవర్ వచ్చిందని నేను స్కూల్ బెడ్ కొట్టాను. అంత లేదు, నువ్వు దొంగ జ్వరం నీది. అందుకనే ఏ మమ్మీ ఫుల్గా కొట్టింది, నాకు తెలుసు కదా. నేను అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు పిల్లలు. నేనే స్కూల్ డుమ్మా కొట్టను. ఇక చాలు, ఇక చాలు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. నువ్వు నేను కొట్టుకుంటే ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు? పిల్లలు, నేనే ఈరోజు ప్రోగ్రామ్ చేస్తాను. కాదు నేను చేస్తాను. ఎందుకంటే నేనే మన ఇద్దరిట్లో తెలివైన వాడిని. నువ్వు డుమ్మా ఫెలో. నేనే డుమ్మా ఫెలోని కాదు, నువ్వే డుమ్మా ఫెలో. నేను ఇంటెలిజెంట్ ఫెలో. కావాలంటే ప్రూవ్ చేస్తాను. ఏమంటావు? చేయమంటావా? చెప్పు 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 చెప్పు. ఓకే చెప్పు, ఏం చేస్తావో చెప్పు. నేను ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకుంటాను. చెప్పు 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 చెప్పు. నేనే ఇంటెలిజెంట్ ఫెలో కదా. అంత లేదు. నువ్వేం కాదు, నేనే. మన ఇద్దరం ఒక బెట్ పెట్టుకుందాం. ఎవరు తిరిగి విన్ అవుతారో వాళ్ళు ఈరోజు స్టోరీ చెప్పాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఓకేనా? ఓకే, అడుగు అడుగు అడుగు. నేనే ఇంటెలిజెంట్ ఫెలో అని ప్రూవ్ చేసుకుంటాను. ఆగో, ఎందుకు తొందర? అడుగుతున్నా కదా. ఫ్రిడ్జ్లో ఏనుగు నువ్వు ఎలా పెడతావు చెప్పు. నీకేమైనా పిచ్చా? ఫ్రిడ్జ్లో ఏనుగు ఎలా పెడతారో? పిచ్చి ప్రశ్నలు కాకపోతే. తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. అంతేకాని పిచ్చి ప్రశ్న ఆ ప్రశ్న అని అడుగుతావు. తెలుసా తెలీదా? చెప్పు చెప్పు. నాకు ఆలోచించుకోండి నన్ను. మరి ఏంటప్పా, ఎట్లా పెడతాను? ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎలా పెడతారు? ఏమో తెలీదు, నువ్వే చెప్పు. అలా రా దారికి. ఏం లేదు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారా? మాత్రం తెలీదు. నువ్వు ఇంటెలిజెంట్. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నేనే ఇంటెలిజెంట్ అని. ఇక నేనే స్టోరీ చెప్తాను. అయిపోయి మీకు చేతిలో ఓడిపోయాను నేను. సరే, ఇంకొక ఆప్షన్ ఇస్తాను. ఈ తరగతి అయితే నువ్వే స్టోరీ చెప్పు. ఓకేనా? అడవిలో సింహం బయటికి పెట్టింది. ఎలిఫెంట్ రాలేదు. ఎందుకు? ఏముంది, మన బేబీకి ఫుడ్ కోసం అయి ఉంటుంది. నీ మొహం. ఇందాక నువ్వు నేనే కదా ఫ్రిడ్జ్లో పెట్టింది. ఎలిఫెంట్ ఎలా వస్తుంది? నా డోర్ తీస్తా. చింటూ, భలేగా బోల్తా కొట్టించావు నన్ను. నువ్వు తెలివైన వాడివి. అయితే నువ్వే స్టోరీ చెప్పు. అలా రా దారికి. నేనే స్టోరీ చెప్తాను. నువ్వు విను. నేనే విన్నయ్యాను. నేనే తెలివైన వాడిని. సరేలే పెద్ద, నువ్వే విన్నయ్యావులే. నువ్వే స్టోరీ చెప్పుకో మరి. పిల్లలు, ఈరోజు సింహం మరియు కోతి కథ చెప్పుకుందాము. చాలా అద్భుతంగా ఉంటుంది.
చివరి వరకు చూడండి పిల్లలు. ఎండింగ్ అదిరిపోయే విధంగా ఉంటుంది. మోరల్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఒక పెద్ద అడవి ఉండేది పిల్లలు. అంటే అడవి అంటే చిట్టు అడవి కాదు పిల్లలు, పెద్ద అడవి. అమెజాన్ అంత పెద్దగా ఉంటుంది పిల్లలు అడవి. అడవిని పాలించే సింహం కూడా ఉంటుంది. సింహానికి చాలా గర్వం ఎక్కువ పిల్లలు. ప్రతి దాన్ని భయపెడుతుంది అది. తనని చూసి అన్ని జంతువులు భయపడాలి, ఎప్పుడు తనని చూసి భయపడాలని అనుకునేది. అమ్మో సింహం, అమ్మో సింహం, అమ్మో అమ్మో. ఓ సింహం వచ్చింది, పారిపోండి. సింహం వచ్చింది, పారిపోండి, పారిపోండి. భయపడండి, నన్ను చూసి భయపడండి. పారిపోండి. ఒకరోజు ఒక కోతి ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా తిరుగుతూ ఉండేది. అది చూసిన సింహం కోతిని పిలిచి ఈ విధంగా అంటుంది. కోతి కోతి, నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉన్నదా? ఈ చెట్ల మీద అటు ఇటు తిరగటం తప్ప నువ్వు చేసేది ఏముంది కోతి? నాలాగా ధైర్యవంతుడివి కాదు, పిరికి వాడివి. నేను మీ అంత ధైర్యవంతుని కాకపోవచ్చు. నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. ఈ అడవిలో నేను మాత్రమే సంతోషంగా తిరుగుతాను. నాకు నచ్చింది తింటాను. మా వాళ్ళతో నేను ఎంతో సంతోషంగా జీవిస్తాను ఈ అడవిలో. కోతి మాట విని సింహం నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. పనికి మాలిన మాటలు. కొన్ని రోజులు సాగిపోయింది. ఒకరోజు ఒక అడవికి ఒక పెద్ద వేటగాడు వచ్చాడు. తను పెట్టిన ముచ్చులో అన్ని జంతువులు పడుతున్నాయి. తప్పించుకోలేని విధంగా ఉచ్చులు పెడుతున్నాడు ఆ వేటగాడు. నేను పెట్టే ఉచ్చులో ఏదైనా పడాల్సింది. అడవికి రాజైనా చివరికి చిట్టెలుకైనా నా ఉచ్చులో పడక తప్పదు. ఈ భీముడు ఉచ్చంటే అది. ఈరోజు ఈ జింకతో మజా చేసుకుందాం మా గూడెం ప్రజలతో. ఈ అడవి ఉన్నన్ని రోజులు మా ఆహారానికి దిగులే లేదు అనుకుంటూ తన గూడెం వైపు వెళ్ళిపోయాడు వేటగాడు. వేటగాడు వేసిన ఉచ్చులో అన్ని జంతువులు పడుతున్నాయి. ఏ ఒక్క జంతువు అతను వేసిన ఉచ్చు నుంచి తప్పించుకోలేకపోయేవి. కొన్ని రోజులు గడిచాయి. వేటగాడు మళ్ళీ ఉచ్చు బిగించాడు. ఈసారి ఉచ్చులో సింహం పడింది. కేకలు వేస్తూ సాయం కోసం ఎదురు చూస్తుంది సింహం. కాపాడండి, కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. సింహాన్ని ఉచ్చులో చూసి ఏ జంతువు సహాయం చేయడానికి రాలేదు. అన్నీ పారిపోతున్నాయి. అటుగా వెళ్తున్న కోతి సింహమును చూసి ఈ విధంగా అంటుంది. కోతి మిత్రమా, కోతి మిత్రమా, కాపాడు, కాపాడు, కాపాడు. అడవికి రాజు, మీరు ఈ ఉచ్చు నుంచి విడిపించుకోలేకపోతున్నారా? సహాయం కోసం మీరు అర్థిస్తున్నారా మహారాజా అంటూ హేళనగా మాట్లాడింది కోతి. ప్రభు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరికి ఉండే నైపుణ్యత వారికి ఉంటుంది. ఆ రోజు మీరు నన్ను అవమానించారు. ఈరోజు నన్నే సహాయం అడిగారు. నాకున్న ప్రత్యేక నైపుణ్యతతో మిమ్మల్ని కాపాడాను. చూశారు కదా ప్రభు.
ఆ మాటకు సింహం కోతి సమయం చూసి ఈ విధంగా మాట్లాడటం భావ్యం కాదు. నన్ను దయచేసి రక్షించు. అంటూ బాధగా ప్రాధేయపడ్డది సింహం. తనకున్న నైపుణ్యంతో కోతి చిక్చిక ఆ ఉచ్చు నుంచి సింహమును విడిపించింది. సింహము చేసిన సహాయానికి కోతి కృతజ్ఞతలు చెబుతూ అడవిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు. కోతి, నీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. నాకు మంచి గుణపాఠం నేర్పించావు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చూడటానికి చిన్నదానివైనా పెద్ద సహాయం చేశావు. ధన్యవాదాలు కోతి, ధన్యవాదాలు. ఈ అడవిలో నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తాను. అంటూ ఇద్దరు అడవిలోకి వెళ్ళిపోయారు. పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటో మీకు అర్థమైనదా? ఎవరిని తక్కువ చేసి చులకనగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక కనిపించని నైపుణ్యత ఉంటుంది. అది సమయానికి బయటకు వస్తుంది. అందుకే అందరితో స్నేహంగా ఉండాలి. చింటూ చింటూ భలేగా చెప్పావు కదా, సూపర్గా ఉంది కదా. కథలోని నీతి కూడా చాలా అద్భుతంగా చెప్పావు చింటూ. పిల్లలు, నిజమే, అడవికి రాజైనా చివరికి కోతి సహాయం చేస్తే గాని దాని ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అందరితో కలిసిమెలిసి ఉండాలి. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చింటూ, నువ్వు కూడా చెప్పు. థ్యాంక్ యూ పిల్లలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకి చూపించండి. థ్యాంక్ యూ.